అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ గారు కూడా దొరయేందురు దొర పీకుడేందురు అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి పాడుతున్నాడు. ప్రభుత్వాలు ఒక విప్లవ గాయకునికి, ఒక విప్లవ ప్రయాణికునికి శ్రద్ధాంజలి ఘటించడం, ఆయన యొక్క వాక్యాలని అసెంబ్లీ వేదికగా మాట్లాడడం అనేది ఒక అపూర్వమైన దృశ్యం. ఆ సినిమా వాళ్ళకి గద్దరన్న అవార్డు పెడుతున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి సినిమా కవిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. గద్దరన్న ప్రవేశపెట్టిన కొన్ని కొత్త విషయాలు ఏంటంటే, ఆయన పట్టుకున్న కర్రను లేదా భుజం మీద వేసుకున్నటువంటి గొంగళిని కూడా ఒకసారి ఆ గొంగళిని పసిబిడ్డలాగా చేస్తాడు, ఒకసారి గొంగళిని పసిబిడ్డలా చేస్తాడు, పదునైన ఆయుధంలా చూపెడతాడు. గుడ్డ ఒకటే, శాలువా ఒకటే, అది ఒకసారి పసిబిడ్డ అవుతుంది, ఒకసారి అమరవీరుని పార్థివ శరీరం అవుతుంది, మరొక్కసారి అది ఆయుధం అవుతుంది, మరొక్కసారి అదే కవచం అవుతుంది, మరొక్కసారి అది వాళ్ళ తనను కన్న లక్ష్మమ్మ అమ్మ అవుతుంది. అలా ఒక శాలువాని ఇన్ని రూపాలలో చూపించిన ఏకైక గాయకుడు, కవి, కళాకారుడు ఆయనే. ఒక పుస్తకంలో ఉన్న విషయాన్ని ఒక పాటలోకి తీసుకురావచ్చు అని నాలాంటి వాళ్ళకి మార్గం చూపించినటువంటి మహా మార్గదర్శకుడు గద్దర్. పాటను ఎక్కడ నొక్కి చెప్పాలో, ఎక్కడ తేల్చి చెప్పాలో తెలిసినటువంటి ఒక రసాయనిక శాస్త్రవేత్త, ఒక పాట రసాయనిక శాస్త్రవేత్త ఈ తెలుగు నేల మీద, ఈ భారత భూమిలో పుట్టినాడు అంటే ఓన్లీ గద్దరన్న మాత్రమే. ఇది గద్దరన్న యుగం. ఒకప్పుడు గాంధీ యుగం అనే ఒక మాట ఉండేది, దాన్ని పూర్వపరం చేస్తూ గద్దరన్న యుగం అనిపించుకున్నటువంటి ఏకైక వ్యక్తి కూడా గద్దరన్న మాత్రమే. పాటలో కొసమెరపి ఇవ్వడం చెప్పే ముందు అంటాడు, మీరు బాగా గమనించండి. ఊరికే అడక తింటే మన ఆకలి తీరది, అడక తింటే మన ఆకలి తీరది అని గుద్దు గుంజుకుందాం అనడు. అడక తింటే మన ఆకలి తీరది, మరి గుద్ది గుంజుకుందామురో. ఆహారటప్పటికి వంట చేస్తున్న తల్లి గాని, బిడ్డకు పాలిస్తున్న తల్లి గాని ఒకసారి ఆ బిడ్డను ఆపేసి అలా చూస్తుంది, అన్నీ చెప్పబోతున్నాడు. ఇలా పాటతోటి ఒక భూకంపం పుట్టించినటువంటి వ్యక్తి, భూమి మీద పుట్టిన మొట్టమొదటి వ్యక్తి కూడా గద్దరన్న. ఇలాంటి మహానుభావుల్ని తలుచుకుంటూ ఒకే మాట, చివరి మాట చెప్తా. ఎప్పుడు చెప్పేదే, అనేకమైన గద్దరన్న సభల్లో పాల్గొన్నాం అన్న పోయిన తర్వాత. ఒకటే, గద్దరన్న చచ్చిపోయాడు కాదు, వచ్చిపోయాడు. గద్దరన్న వచ్చిపోయాడు. కొంతమంది, చాలా మంది చచ్చిపోతారు, కానీ 1000 ఏళ్లకోసారో 100 ఏళ్లకోసారో మాత్రమే ఒకరు వచ్చిపోతారు. గద్దరన్న వచ్చిపోయాడు.